ఈసారి పండక్కి బట్టలు కూడా కొనుక్కోకుండా గులాబీ చెట్లే కొని పెడదాం అనుకుంటున్నాను. మూన్ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో బాయ్. ఇది నేను కడుక్కున్న పండగ కోసము అది ఇది అని. సో మరి ఏం చేస్తాం, ఇంకా మళ్ళీ చెట్లనే పడేస్తుంది బయటికి, కాబట్టి నచ్చినట్టు చేయాలా. సో ఇంకా మన చెట్లకైతే మంచిగా ఎరువైతే పోసేసుకున్నాను, ఇంకా క్లీన్ చేసేసినాను అనమాట. సో తొందరలోనే దండిగా ఇంకా మంచి మంచి రకరకాల గులాబీలు, చేమంతులు అవన్నీ తెచ్చి పెడదాం అనుకుంటున్నాను. అందుకే జాగ్రత్తగా. సో ఫైనలీ అన్ని చెట్లకి అయితే వేసేసినాను. మా మమ్మీ ఊరికి తిట్టి పెడుతుంది పసుపు అంతా వేస్ట్ చేస్తానా అని. యాక్చువల్లీ ఎండ వస్తే మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలని మజ్జిగ పెట్టుకుంది. ఏం చేస్తా అంతా వేస్ట్ చేసేసినాను. పైగా గార్డెన్ అంతా గలీజ్ చేసి పారదొబ్బినాను. మూన్ కూడా వచ్చేసినాడు, అంటే లైక్ 6 అట్లా అయిందనమాట, 6:20 అట్లా. సో ఇదంతా క్లీన్ చేయాల, పైగా స్మెల్ వస్తుందని తిట్టి పెడుతుంది. నేనేమి చేసేది లేదు కానీ ఊకే అంతా వేస్ట్ చేస్తా అని తిడుతుంది అనమాట. సో ఇది గైస్ చెట్లకైతే మంచిగా ఎరువిచ్చేసినాను. ఇవి చూడండి జస్ట్ ఒక 1 వీక్కే మంచిగా పూలు పూయడం మొదలు పెడతాయి. అంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ పేడ అంత అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ అట్లా అనమాట. సో ఫైనలీ ఇంకా ఇంతకన్నా ఎక్కువ సోది చెప్పాలదలుచుకోలేదు. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్. హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 2 చెట్లు తెచ్చిన గులాబీ చెట్లు అన్నీ బాగున్నాయి, ఒక 2 సరిగ్గా వాటర్ పోవడం లేదు. సో అందుకే ఏమైందో చెక్ చేద్దామని అయితే ఆ 2ని చూస్తున్నాము. అండ్ ఈరోజు వచ్చేసేసి చెట్లకి పేడ అయితే వేద్దామని అయితే తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇది 2 రోజులు అయిందే, సారీ 1 డే అయింది తెచ్చుకొని, కానీ టైం కుదరలేదు. సో అయితే ఇప్పుడు దీన్ని నీట్గా కలిపేసి ఇందులోకే కొంచెం పెరుగు, పసుపు, ఇంకా కొంచెం కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, సో అది కూడా వేసేసి మొత్తం ఉన్న చెట్లకంతా వేసేస్తాను. ఎందుకంటే కొత్త చెట్లు తీసుకొని పెట్టుకోవాలనుకున్నాను కానీ సంక్రాంతికి, సో కుదరలేదు. మేబీ నెక్స్ట్ మంత్ అన్నా ట్రై చేస్తాను కొత్తవన్నీ పెట్టుకోవడానికి, లేదంటే చెప్పలేం. అదృష్టం బాగుండి అంతా కుదిరితే నెక్స్ట్ వీక్ అయినా తీసుకొని వచ్చుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఉన్న చెట్లని కాపాడుకోవాలని అనుకుంటున్నాను. సో అందుకని అయితే ఇప్పుడు ఇంకా వాటర్ తీసుకొని ఈ పేడను కలుపుకొని ఇందులోకే పసుపు ఇంకా కొంచెం అంత పులిసిపోయిన పెరుగు వేసుకొని స్ప్రే అయితే చేస్తాను. ఓకేనా? సో ఇంక ఈ 2కి వాటర్ వచ్చేలాగా అయితే చేయాలనుకుంటున్నాము. ఇదిను అక్కడ ఒకటి ఉంది కదా అది. సో మరి పేడ నీళ్ళు అయితే కలిపేస్తా. ఓకేనా? సో కొంచెం అంత పేడనైతే తీసుకుంటాము, వాటర్లో అయితే మిక్స్ చేయాలా. ఫ్రెష్ పేడ కన్నా ఇట్లా ఒక 2 డేస్ పేడ అయితేనే మేలు అనమాట. సో ఇదంతా అయితే నీట్గా మిక్స్ చేసేసి ఇందులో కొంచెం అంత పసుపు, పెరుగు వేసేసి చెట్లకైతే వేసేద్దాము. సో ఇంకా 2 చెట్లకి అయితే నీట్గా బొక్కలు అయితే పెట్టేసినాను. సో మరి కొంచెం హెల్దీగానే ఉన్నాయి, కాకపోతే పూలు కొంచెం తగ్గిపోయినాయి. సో సజెషన్ ఏమైనా ఉంటే ఇవ్వండి. పూలు పూయడానికి. సో ఇప్పుడైతే మరీ ఎక్కువ ఇవ్వకూడదు, ఎక్కువ ఇచ్చినామనుకో అంతే. అందులోనూ చలికాలం కదా, మనం పేడ నీళ్ళు వేసినప్పుడు ఆ పేడ వాటర్ వీక్కొని లైక్ ఎప్పుడు తేమ ఉండేలాగా చూస్తుంది చెట్లకి. ఇది ఒక బెనిఫిట్. సమ్మర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు వాటర్ తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను జస్ట్ ఎరువు కోసం వేస్తాను అంతే, కాబట్టి తక్కువే వేస్తాను. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదనమాట. సో ఇంకా ఇట్లనే మాట్లాడితే లేట్ అయిపోతుంది. సో దాన్ని అయితే నీట్గా కలిపేసి ఒక్కొక్క చెట్టుకి ఒక కప్పు అంత పోస్తాను, చూసి చెట్టు సైజుని బట్టి పోస్తాను. ఓకేనా? నీట్గా కలిపేసి. సో మీరు కూడా ఇట్లా బయట అమెజాన్స్లో చాలామంది నాకు చెప్తుంటారు ఆ ఎరువులు ఈ ఎరువులు అని. నేను అవన్నీ ఏమి వేయను, ఇట్లా
మా ఇంటి దగ్గరలో ఎనుగుగొడ్లు ఉన్నాయి, పేడ తీసుకొని వచ్చి కలిపి పోస్తా. సో ఇదంతా నీట్గా కలిపాక పోసేటప్పుడు చూపిస్తా, ఓకేనా? సో చూడండి, ఇలా అయితే పోస్తానన్నమాట. కింద కొంచెము, మరీ ఎక్కువ కాదు. ఇవి కొంచెం పెద్ద కుంపట్లని అట్లా కొంచెం పోసిన. ఇలా ఒక్కొక్కసారి కొంచెం కలుపుకొని పోస్తానన్నమాట. ఇట్లా లేదు తీలే, కొంచెం పోస్తాను. వద్దులే వద్దు. సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి కలుపుకుంటాను. ఇట్లా కొంచెం కలుపుకొని వేసుకోవాలి. చూడమా, పురుగు పిల్లలకి నుండేని ఒక చామంతి చెట్టు అంతా తినేసింది పురుగు. బాగా వస్తాండు కదా మా పూలు. చూసుకోకపోతే అంతే, చూస్తూ ఉంటాము అయినా మిస్ అయినా మేడం. మన్ను పెట్టు దానికి. ఇట్లా నీట్గా కలిపేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి పోసుకొని వచ్చేది అంతే. సో చూసినారా, ఇంకా కొంచెం ఉంది. ఇంకా కొన్ని చెట్లకైతే వేసుకుందాము. ఇప్పటి వరకు అయితే కొన్ని గులాబీ చెట్లకైతే వేసినాను అండ్ ఎక్కువ వేయలేదన్నమాట. యాక్చువల్లీ చెప్పినాను కదా, మేము గులాబీ చెట్లు తెచ్చుకునేమైనప్పుడు ఒక మమ్ ఫ్రీగా ఒక చామంతి చెట్టు ఇచ్చింది. దాన్ని కాపాడుకోలేకపోయినాము, అంటే ఎండిపోయింది. ఏమో అట్లా ఫ్రీగా వచ్చిందనో ఏమో కాదు కానీ అదంతా సోది, పురుగు కొరికింది, అందుకే చచ్చిపోయింది పాపం. సో ఇంకా ఏం చేయలేమన్నమాట. సో దాంట్లోకి అయితే ఒక కొత్త చెట్టు తెచ్చి పెడతాము. యాక్చువల్లీ మేము ఇంకా కొన్ని గులాబీ చెట్లు కూడా తెచ్చి పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడైతే కొంతవరకు వేసినాను ఈ ఎరువు. ఇప్పుడు ఇంకొన్ని చెట్లకు ఉన్నాయి, దాంట్లోకి కూడా వేసేస్తే అయిపోతుంది అనమాట. సో మొత్తం వేసేసి నీట్గా చూపిస్తాను, ఎందుకంటే ఒక్కదాన్ని కదా, సో అన్నీ హ్యాండిల్ చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. కనీసం ఒక 100-150 మంది అన్నా చూడండి. మరీ పరుగు పోతుంది వీడియో చేసినందుకు. సో ప్లీజ్ చూడండి. చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అది అంటారు కదా, అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి అని, ఓకేనా? అదంతా ఫన్నీ, నచ్చితే చూడండి, లేకుంటే లే, ఓకేనా? సో ఫైనలీ అన్ని చెట్లకి అయితే వేసేసినాను. మా మమ్మీ ఊరికి తిట్టి పెడుతుంది, పసుపు అంతా వేస్ట్ చేస్తానా అని. యాక్చువల్లీ ఎండొస్తే మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలని మజ్జిగ పెట్టుకుంది. ఏం చేస్తా అంతా వేస్ట్ చేసేసినాను. పైగా గార్డెన్ అంతా గలీజ్ చేసి పారదొబ్బినాను. మూన్ కూడా వచ్చేసినాడు, అంటే లైక్ 6 అట్లా అయిందనమాట, 6:20 అట్లా. సో ఇదంతా క్లీన్ చేయాల, పైగా స్మెల్ వస్తుందని తిట్టి పెడుతుంది. నేనేమి చేసేది లేదు కానీ ఊకే అంతా వేస్ట్ చేస్తా అని తిడుతుంది అనమాట. సో ఇది గైస్, చెట్లకైతే మంచిగా ఎరువు ఇచ్చేసినాను. ఇవి చూడండి, జస్ట్ ఒక 1 వీక్కే మంచిగా పూలు పూయడం మొదలు పెడతాయి. అంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ పేడ అంత అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ అట్లా అనమాట. సో ఫైనలీ ఇంకా ఇంతకన్నా ఎక్కువ సోది చెప్పాలదలుచుకోలేదు. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్. ఉండండి, వీడియో అయితే అయిపోలేదు. సో చెట్లకి ఎరువైతే వేసినాను, కానీ అంతా మళ్ళీ క్లీన్ చేసినాను. సో మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. అబ్బా చూడండి మీరే, ఎంత అప్పుడే ఇంకా నైట్ అయ్యేకొచ్చింది, అంటే 7 అట్లా అవుతుంది. సో మా మమ్మీ చెట్లకు పని చేసుకునేది కాక మళ్ళీ ఇంటికి కూడా పని చేయాలన్నమాట. సో అందుకే ఇది చూపిద్దామని. సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ వాటర్ పోసి క్లీన్ చేసిన. ప్యాడ్ స్మెల్ వస్తుంది, అది ఇది నేను కడుక్కున్న పండగ కోసము అది ఇది అని. సో మరి ఏం చేస్తాం, ఇంకా మళ్ళీ చెట్లనే పడేస్తుంది బయటికి, కాబట్టి నచ్చినట్టు చేయాలా. సో ఇంకా మన చెట్లకైతే మంచిగా ఎరువైతే పోసేసుకున్నాను, ఇంకా క్లీన్ చేసేసినాను అనమాట. సో తొందరలోనే దండిగా ఇంకా మంచి రకరకాల గులాబీలు, చేమంతులు అవన్నీ తెచ్చి పెడదాం అనుకుంటున్నాను. అందుకే జాగ్రత్తగా ఈసారి పండగకి బట్టలు కూడా కొనుక్కోకుండా గులాబీ చెట్లే కొని పెడదాం అనుకుంటున్నాను. దానిలో కొత్త చెట్లన్నీ తెచ్చి పెడతా, ఓకేనా? సో ఓకే గాయస్, ఇప్పుడైతే
నిజమైన బాయ్ చెప్తాను. బాయ్. అందరూ మూన్ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో బాయ్ బాయ్, సీ యూ. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి. బాయ్ బాయ్. చాలా చల్లగా గాలి వస్తుంది. తొందరగా ఇంట్లోకి గోల. పైన గాలిపటాలు ఎగరేస్తున్నారు, పైన కూడా వేరాలు ఒకసారి. ఓకేనా? మీరు సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తారా? ఎవరైనా ఎగరేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? పైన ఎగరేస్తున్నారు. నేను ఈ పని పెట్టుకోవడం వల్ల పోలేదు. సో పోతాను. బాయ్ బాయ్ బాయ్.